గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అండి 17240. చూడండి, వాళ్ళు ఎవరో కానీ అనుకుంటున్నారేమో, కనీసం వాళ్ళైతే కాదు, తలుపులు బద్దలు కొడుతున్నారు. ఎన్ని ఉన్నాయి వెయిటింగ్, ఓన్లీ ఆ ట్రైన్లు ఎక్కిస్తానికే అనమాట. పక్క నుంచి ఎన్నో ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి గరీబ్ రథ్ కదలటం లేదు. ఎందుకు అనుకుంటున్నారా? పాపం పెట్టి ఇరుక్కుపోయిందండి. పెట్టి అంటే పెట్టి కాదు, సామాను ఎక్కి వేస్తారు కదా, స్కూటర్స్, పార్సిల్స్ పెట్టి ఇరుక్కుపోయింది తాళం అనమాట. ముందు ప్లాట్ఫారం వైపు ట్రై చేశారు, పని అవ్వలేదండి. మళ్ళీ ఇప్పుడు ప్లాట్ఫారం ఇటువైపు అంటే 2వ నెంబర్ ప్లాట్ఫారం కాకుండా మధ్యలో ఉంటుంది, అక్కడ ట్రై చేస్తున్నారు. చూడండి, ఈ 1వ నెంబర్ ప్లాట్ఫారం అయితే అది అటు నుంచి కొడుతున్నారు. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫారంలో కూడా రెడీగా ఉన్నాయి పార్సిల్స్. ఒకవేళ అటు ఓపెన్ అయితే అటు నుంచి ఎక్కిద్దామని అటు రెడీగా ఉన్నాయి. 2 గంటలు లేటు. ఎక్కడ లేటు? సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉండిపోయిందండి ట్రైన్ కదలకుండా. అవి ఎక్కించుకుందే పని అవ్వదు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ 8:30కి వచ్చి ఒక్క నిమిషం కూడా ఎక్కువ కాదు. అదిగోండి పక్కనే గౌతమి కూడా వచ్చేసిందండి. గౌతమి కూడా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అది కూడా ఎందులోకి వచ్చింది తెలుసా? 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి గౌతమి వచ్చింది. అదిగోండి, ఇంకా పాపం పనులు అయితే అవ్వలేదు, చాలా శ్రమిస్తున్నారు, కొట్టి 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 మొత్తానికైతే సాధిస్తారులేండి. మన రైల్వే వాళ్ళు కదండి, సాధిస్తారు. కంచేపట్లో వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మీకు 2 ట్రైన్స్ చూపిస్తాను, ఇటు గౌతమి ఎక్స్ప్రెస్ అండ్ గరీబ్ రథ్. చూడండి ఒక్కసారి, సామాను పాపం చాలా శ్రమించారండి, చాలా అంటే చాలాగా 2 గంటలు శ్రమించారండి. 8:30కు తీయాల్సిన ట్రైన్ 10:30కు తీశారండి. 1వ నెంబర్లకు రావాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ 2లోకి వచ్చిందండి. తర్వాత మచిలీపట్నం ఎక్స్ప్రెస్ 4లోకి వచ్చిందండి. అలాగ ప్రతి ట్రైను రూట్ మార్చారు. ఓన్లీ పార్సిల్స్ గురించి ఆ రోజు ట్రైన్ డైరీ చూస్తే లేటు లేటు లేటుని ఎరుపుతో కింద లేటుగానే చూపిస్తూ ఉండేది. ఆఖరికి విశాఖపట్నం చేరుకునేది కూడా లేట్గానే చేరుకుంది అనుకోండి. అంటే కవర్ చేసేస్తాడు, స్పీడ్ కదండి. అదిగో పాపం చాలా అయితే శ్రమిస్తున్నారండి, చాలా అంటే చాలా శ్రమించారు. కాబట్టి వాళ్ళు మరి కాసేపట్లో చూడండి విజయం సాధిస్తారు. ఎంత రైల్వే వాళ్ళు కదండి, అవును కదా. చూడండి, అదిగో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను. అదిగో అండి, సాధించేశారండి విజయం అయితే. మొత్తానికి పాపం చాలా కష్టపడ్డారు. నేనైతే దగ్గర నుండి చూశాను, అందుకే వీడియో తీశాను కూడా. చూడండి, మీకు తోచింది కామెంట్లో పెట్టండి, మన రైల్వే వాళ్ళ గురించి కామెంట్లో పెట్టండి. అదిగో గౌతమి ఎక్స్ప్రెస్ కూడా వచ్చి రెడీగా ఉందండి. అది 1లో రావాలి, అది వెళ్ళకపోతే 2లోకి వచ్చింది. దానికి ఎక్కించాల్సింది దానికి ఎక్కిస్తున్నారు. 1లో ఎక్కించారు అయ్యి, కానీ మరి అవి కూడా 2లోకి వచ్చి ఎక్కిస్తున్నారు. ఎందుకంటే ముందే అనుకుంటారు ఏ బండికి మన పార్సల్స్ ఎక్కిద్దాము అనుకుంటారు. అదనమాట. మరి కాసేపట్లో గౌతమి ఎక్స్ప్రెస్ ముందు వెళుతుంది. మీరందరూ నిజమే, ఎప్పుడు కూడా గరీబ్ రథ్దే వెళ్ళేది. అలాంటిది గౌతమి ఎక్స్ప్రెస్ ఇప్పుడు ముందు వెళ్తుంది మరికొద్ది సేపట్లో. ఎందుకంటే ఒక ట్రైన్ లేట్ అయిందంటే దానికి ఇంకా ఆ లేట్ అవుతూనే ఉంటుంది. వేరే ట్రైన్ గురించి అయితే ఆలోచించరండి. అందువల్ల గౌతమి ఎక్స్ప్రెస్ అదిగో ఆల్రెడీ కదిలిపోయిందండి. గౌతమి అయితే ఇంకా స్పీడ్ అందుకుంటుంది బండి. ఇది కూడా సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్. ఇది కూడా 9:15, ఎగ్జాక్ట్లీ 9:15కి సికింద్రాబాద్ స్టేషన్లోకి వస్తుందండి. మహా స్పీడ్ అండి. ఎందుకంటే వారానికి 3 రోజులు ఒక ట్రైన్ ఉంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టి, నాందేడ్ ఎక్స్ప్రెస్. నాందేడ్ అయితే సికింద్రాబాదు, తర్వాత కాజీపేట జంక్షను, తర్వాత ఇక విజయవాడ కాదు రాయనపాడు, తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, మరి రాజమండ్రి, తర్వాత ఇంకా దువ్వాడ, వైజాగే. ఓన్లీ అంటే మనం సామర్లకోట దాకా వేసుకుంటే ఈ ఓన్లీ మూడు స్టేషన్లు ఆగుద్ది. రాయనపాడు, ఇది నాందేడు. కానీ గౌతమి అయితే ఆగదు. అది గౌతమి అయితే ఆగుద్ది ఎక్కువ స్టేషన్లో, కానీ గౌతమి ముందు వెళ్ళిపోతుంది తెలుసా. అదండి గౌతమి పంజా అంటే. ఓకే, గౌతమి ఎక్స్ప్రెస్ తెలియని వాళ్ళు అయితే ఉండరు అనుకుంటున్నాను. ఆ ట్రైన్ కూడా ఎక్కండి. ఇదిగో ఇంకా పార్సిల్స్ అయితే ఎక్కిస్తున్నారు. ఆ ట్రైన్ అయితే రన్నింగ్ అయిపోతుందండి. ఆల్రెడీ ఇంకా పార్సిల్స్ అయితే ఎక్కించేస్తున్నారు. కాబట్టి ఓకే, కంగ్రాట్స్ అండి, నిజంగా చాలా అయితే శ్రమించారు. ఓకేనా. మా హబ్ ఈజ్ మై ట్రైన్ కూడా ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు, కొత్త న్యూస్, నిజంగా జరిగిన న్యూసే మీకు ఎప్పుడు కూడా అందిస్తానండి. ప్లీజ్ సహకరించండి. మన హబ్ ఈజ్ మై ట్రైన్. చాలామంది కామెంట్లో పెడుతున్నారు పలానా ట్రైన్ ఎప్పుడు వస్తుందన్నయ్య. మీకు ఏదన్నా సమస్య వచ్చినా మాకు తెలియచెప్పండి కామెంట్లో. మీకు ఏ ఊరు వెళ్ళాలి అనుకుంటున్నారు, లేదా ఇక్కడ నుంచి ఏ బండి వెళ్తే బాగుంటుంది, ఇన్ని స్టేషన్లు ఆగితే బాగుంటుంది అని పెట్టండి. ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ ఛానల్ని, మన హౌ ఈజ్ మై ట్రైన్. దానివల్ల కూడా కొంచెం సహకరిస్తారు కూడా మనకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
మా హౌ ఈజ్ మై ట్రైన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.